ఎవరు? తులసిని, సచివతి గారి అమ్మాయిని. అమ్మ కొంట్లో బాగోలేదు, నన్ను పనికి పంపింది. ఎక్కడికి? ఇక్కడికే. రా లోపలికి రా. అయ్యో, ఏమడిగా? టీయా కాఫీయా? ఏదో ఒకటి. సరే. ఇవన్నీ ఉతకాలి కదా? అవును. పేపర్ తలకిందులుగా ఉంది. నిద్రమత్తతో తలుపు తీగానే లంగావణిలో నువ్వు ఉన్నావు. ఎవరో అనుకున్నాను, అసలు గుర్తుపట్టలేకపోయాను. నేను గుర్తుపట్టలేకపోయాను. గెడ్డం మీసం పెరిగి బాగా పెద్దోడు అయిపోయావు. కానీ ఒకటి. ఏంటి? చిన్నప్పట్లాగే కర్రపుల్లలా ఉన్నావు. అది నువ్వు చదువుకోవడానికి మీ తాతగారింటికి వెళ్ళావే, ఎన్నేళ్ళయింది? అది నేను 4వ తరగతి చదివి వెళ్ళాను. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాశాను. ఓ, అప్పుడు 8 ఏళ్ళయిందా? మధ్యలో నువ్వు ఒక్కసారి కూడా రాలేదు ఇక్కడికి? సంవత్సరం అమ్మే వచ్చి చూసి వెళ్తుంది. అయితే మరి అక్కడే నువ్వు పెద్ద మనిషి? ఏం లేదు, అక్కడే. అవును, ఇంకా నువ్వు తన్నులు తింటున్నావా? ఎవరి దగ్గర? ఇంకెవరి దగ్గర? మీ నాన్న దగ్గర. లబోదిబ్బమంటూ ఫ్లాట్ చుట్టూ పరిగెడతావు. తులసి, ఇంకా అవన్నీ గుర్తుపెట్టుకున్నావా? మరి నీకోటి తెలుసా, ఒకరోజు మీ నాన్న నిన్ను తంతున్నప్పుడు నేను అక్కడే బాత్రూమ్కి వెళ్ళిపోయాను. ఓ ఓ, ఇప్పుడు అర్థం అవుతుంది. ఏంటి? వద్దులే, ఎందుకు? చెప్పొచ్చు కదా. లేదు తులసి, అప్పుడు నువ్వు అలా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు లైట్గా నాకు ఆ స్మెల్ వచ్చేది. ఓయ్, నేను నిజమేగా చెప్పాను. తమరికి పెద్ద శుచి శుభ్రత ఎక్కువని స్కూల్ బస్లో ఒకరోజు టాయిలెట్కి వెళ్ళిపోయావు, గుర్తులేదా? వ్యాక్, బస్ అంతా కంపు కంపు. దేవుడా దేవుడా. సరే, ఏం టిఫిన్ చేయమంటావు? ఎందుకు నుంచున్నావు? కూర్చో. పర్లేదులే, కూర్చోమన్నానా? శ్రీను కాలేజ్ అయిపోయిందా? 1 year అయింది. ఇప్పుడు ఉద్యోగం వెతుకుతున్నా.
ఏంటి? ఏం లేదు, చిన్నప్పుడు నువ్వేమవుతావని ఎవరైనా అడిగితే రైలు బండి నడుపుతాననేవాడు కదా, ఇప్పుడు కూడా ఆ పని కోసమే ట్రై చేస్తున్నావా? నేనే మర్చిపోయాను. నువ్వు అవన్నీ భలే గుర్తుపెట్టుకున్నావే. చిన్నప్పుడు నువ్వేదైనా తింటే సగం తినేసి నాకు ఇచ్చేవాడివి. చిన్నప్పుడు బ్లేడ్తో నా వేలు కోసుకున్నప్పుడు భయపడి నాకు కట్టావు. ఓసారి నువ్వు నన్ను మేడ మీద నుంచి తోసేసినప్పుడు తలకి దెబ్బ కూడా తగిలి రక్తం వచ్చింది, అది గుర్తుంది. సైకిల్ తొక్కడం నేర్పించావు. ఇంకా మా నాన్న చనిపోయినప్పుడు నేను బాగా ఏడ్చాను, అప్పుడు నువ్వు నా చేయి పట్టుకుని నా పక్కనే కూర్చుని ఓదార్చావు. ఇలా ఎన్నో. ఏదో మొన్న జరిగినట్టుంది కదా. బయటికి పోయి పడుకో. అమ్మా లే, వేడివేడిగా తాగు. ఏమిటమ్మా? జావ కాసేనమ్మా. ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంది. డాక్టర్ గారు చెప్పారు కదా, మందులు మాత్రలు మింగినా అలాగే ఉంటుందని. ఈ దిక్కుమాల జ్వరం ఇప్పుడే రావాలా? అమ్మగారు మరీ మరీ చెప్పి వెళ్ళారు. అమ్మా, ఆ ఇంటి పని నేను చూసుకుంటున్నాను కదా. తులసి బాలేదు. రా తులసి. రా తులసి. కాస్త లేట్ అయింది. దాందే ఉంది. ఎలా ఉంది మీ అమ్మకి? ఇప్పుడు కొంచెం పర్లేదు, కానీ పనిలోకి రావడానికి ఎలాగో 4-5 రోజులు పడుతుంది. ఓ, అవును, పొద్దున్నే సెంటు కొట్టుకోవడం నీకు అలవాటా? అది స్నానం చేయగానే సెంటు కొట్టుకోపోతే నాకు అసలు స్నానం చేసినట్టే ఉండదు తెలుసా. ఏంటది? ఏం లేదు, వాసన చూస్తున్నాను, బాగుంది. శ్రీను, బయటికి ఎక్కడికైనా వెళ్తున్నావా? లేదే. ఏం లేదు, డ్రెస్ చేసుకొని రెడీగా ఉంటాను. అది నేనెప్పుడు అంతే తులసి, నిన్నే ఏదో నిద్రపోయాను. ఓహో, అయ్యో ఏంటి? ఏమైంది? ఏంటి? ఇట్రా. వేడిగా ఉన్న గిన్నె ఉట్టి చేత పట్టుకుంటావా? ఏంటి నువ్వు? తగ్గిందా? కొంచెం. దీనికి ఒక మందు ఉంది, వెంటనే తగ్గుతుంది. వేయమంటావా? మండుతుందా? ఇప్పుడు చూడు. నొప్పుందా? చెప్పానుగా. సీను, సీను వద్దు సీను, సీను వదులు. సీను, నాకేదోలా ఉంది. ఉండు, మందు వేసేటప్పుడు అటు ఇటు కదలకూడదు. శ్రీను, ఏం చేస్తున్నావు శ్రీను? అయ్యో వదులు శ్రీను, వదులురా శ్రీను. శ్రీను వదులు. ఏంటి? ఏం చేస్తున్నావు శ్రీను? వదులు శ్రీను.